రాబోయే ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సమాయత్తం చేయనున్నారు సీఎం జగన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందుకోసం నేడు వైసీపీ నేతలతో తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు హాజరు కాబోతున్నారు. రాబోయే ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఎన్నికలకు సంబంధించి వైసీపీ శ్రేణులను రెడీ చేయబోతున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే ఈ రోజు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సమన్వయకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో అన్ని ఎన్నికలకు సంబంధించిన విషయాలు, పొత్తులు, టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు, ఈ అంశాలన్నీ తాజా రాజకీయ పరిణామాలు చర్చకొస్తాయి. ఎన్నికలు ఇంకా 40 రోజులు కూడా లేవు. దీంతో ఈ సమావేశాన్ని కీలక సమావేశంగా మనం చూడొచ్చు. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలు, అదేవిధంగా గ్రామాల్లో కొంతమంది కన్వీనర్లను కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మెయిన్ జనంలో ఇప్పటికే వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం, అదేవిధంగా ఇతర అంశాలతో తిరుగుతోంది, సిద్ధం సభలు నిర్వహించింది. కాబట్టి ఇంకా ఫీడ్బ్యాక్ ఈ రోజు నుంచి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు డోర్ టు డోర్ టచ్ చేయటం, నియోజకవర్గాల్లో పర్యటించడం, అదేవిధంగా టికెట్ రాని అసంతృప్తులు ఎవరైనా అయితే టికెట్ వచ్చిన వాళ్ళు కోఆపరేట్ చేయడం, ఈ అంశాలు అన్నిటి మీద కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ ఒక 100 వరకు 94 మంది, జనసేన 99 మంది వరకు లిస్ట్ ప్రకటించింది. కాబట్టి వాళ్ళు కూడా 50-60 స్థానాలు ప్రకటిస్తే చాలు. బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ క్లియర్ లేదు. కాబట్టి ఎన్నికల పూర్తి స్థాయిలో వచ్చింది. దీంతో జగన్ కూడా ఇంకా సిద్ధం సభలు ఎండ్ చేసి జిల్లా పర్యటనకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఇవాళ అందరికీ దిశానిర్దేశం చేసి క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా ఉండాలనే ఒక సందేశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రసన్న, ఇవాల్టి మీటింగ్ లో ఎటువంటి అంశాలను దిశానిర్దేశం చేయబోతున్నారని అనుకోవచ్చంటారు నేతలకు సీఎం జగన్? అంటే కొన్ని కీలక అంశాలు, ఒకటి జనంలో ఎక్కువగా వెళ్ళాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి ఏ రకంగా వెళ్తున్నాయో ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఏ రకంగా ముందుకెళ్లాలో అనే దాని మీద దృష్టి పెట్టాలి. దీంతో పాటు సిద్ధం సభలు ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి, ఆ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా జనంలోకి ఇంకా ఎక్కువ గ్యాదరింగ్ కానీ సంక్షేమ పథకాలు కానీ తీసుకెళ్లాలి. అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తుల్లో జనసేనకు వచ్చిన సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి జనసేన అసంతృప్తి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయాలి. ద్వితీయ శ్రేణి కావచ్చు, తృతీయ శ్రేణి కావచ్చు, చాలా వరకు అసంతృప్తి వస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదైనా ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం కోసం చాలా అలర్ట్ గా ఉండాలనే ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసమే వాళ్ళు ఈ సమావేశాన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రసన్న, అయితే ఎన్ని గంటలకు ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు? ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం అవన్నీ పూర్తయిన తర్వాత 10 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్ ఉంటాం. 11 నుంచి సీనియర్లు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుంది. 1 గంట 2 గంటలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి 2 గంటలకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 నుంచి 4 గంటల వరకు ఆయన 2 గంటల పాటు ఈ సమావేశంలోనే ఉండి ఆ నేతలకు, నేతలు, అదేవిధంగా ఇతర ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు. సుమారు 175 నియోజకవర్గాల్లో గ్రామ మండల స్థాయిలో కలుపుకొని ఒక 2000 మంది వరకు రావచ్చని ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు, పొత్తులకు సంబంధించి సంక్షేమ పథకాలు జనంలోకి ప్రభుత్వం ఎలా తీసుకెళ్తుంది, పార్టీకి ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేసుకోవడం, వైసీపీ జనంలో ఏ రకంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా సీఎం జగన్ చెప్తారు. దీంతో పాటు ఎన్నికలకి అలర్ట్ గా ఉండటం కోసం, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినది ఒక ఎత్తు, ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం ఒక ఎత్తు. కాబట్టి ఎన్నికల మీద పార్టీ దృష్టి పెట్టాలి. వాలంటీర్లు వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలన్న ఒక మెసేజ్ ని ఈ సమావేశంలో జగన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.